ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ట్రంప్ హవా నడుస్తున్న ఈ టైంలో మరి అమెరికాలో ఉన్నటువంటి మన విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది? మరి ఇప్పుడు గనక ఈ ఇయర్ అక్కడికి వెళ్ళి అడ్మిషన్స్ తీసుకున్న వాళ్ళలో చాలామంది వెనక్కి తిరిగి వస్తున్నారనే సమాచారం అయితే తెలుస్తుంది. ఎందుకంటే ట్రంప్ పెడుతున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మన ఇండియన్ స్టూడెంట్స్కే కానీ ఫ్యామిలీస్కే కానీ చాలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. మరి దీనిపైన మరింత సమాచారం అందించడానికి 24 ఇయర్స్ నుంచి అమెరికాలో ఉంటున్నటువంటి ఎంఎన్సీ ఎగ్జిక్యూటివ్ వీరభద్ర గారు ఉన్నారు. ఓవర్ టు సార్. సో మొట్టమొదటి ఏంటంటే ప్రస్తుతం అమెరికాలో పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. హైలీ ఇన్సెక్యూర్ టైం ఇది. పర్టికులర్గా ఏదన్నా ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను. ప్రస్తుతం కాలిఫోర్నియా కానీ లేక రకరకాల కంట్రీస్ నుంచి ట్రావెల్ బ్యాన్ చేయడం కానీ లేక బోర్డర్స్లో ఎవరెవరైతే వీసాలు క్యాన్సిల్ అవుతున్నాయో లేక వాళ్ళని పరీక్షించి మరీ చూస్తున్నారో ఆ ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా మనకి అప్సెట్ చేసే విషయాలు ఇవి. వాటి వల్ల కొంతమంది తీవ్రమైన మనస్తాపానికి గురవడం జరుగుతుంది. సో దయచేసి నా సలహా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఒకవేళ మీరు ట్రావెల్ చేయాల్సిన అవసరం లేకపోతే దయచేసి ట్రావెల్ చేయకండి. అది విత్ ఇన్ ద కంట్రీ అవ్వచ్చు, అవుట్ సైడ్ ద కంట్రీ అవ్వచ్చు. బట్ ట్రావెల్ అనేది ఎంత రెస్ట్రిక్ట్ చేసుకుంటే మొట్టమొదటి అంత మంచిది. నెంబర్ 1. నెంబర్ 2, డోంట్ స్టాండ్ అవుట్ అండ్ గెయిన్ అటెన్షన్. అంటే అర్థం ఏంటంటే మనము ఇండియన్స్ ఇండియాలో పుట్టి పెరిగి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఈ మాట వర్తిస్తుంది. ఎందుకంటే మనందరం కూడా వీఆర్ ఆల్ యానిమల్స్ ఆఫ్ సమ్ ఓల్డ్ హ్యాబిట్స్. ఆ హ్యాబిట్స్ మనకి అలా కంటిన్యూ అవుతాయి. అది మన మాట కానివ్వండి, చేత కానివ్వండి, చూపు కానివ్వండి, బట్ట కానివ్వండి, కట్టు కానివ్వండి, ఇవన్నీ కూడా మనము చిన్నప్పటి నుంచి మోల్డ్ అవుతూ వస్తూ ఉంటాం. అయితే కొంచెం అలర్ట్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే త్వరగా వాళ్ళ సరౌండింగ్స్ని చూసి పక్క వాళ్ళని ఎదుటి వాళ్ళని చూసి ఆ సొసైటీలో జెల్ అవ్వడం కోసం వాళ్ళని వాళ్ళు కొంత మార్చుకుంటారు, కొన్ని విషయాలు అడాప్ట్ చేసుకుంటారు. సచ్ యాజ్ సింపుల్ థింగ్ ఏంటంటే అమెరికాలో ఎవరికి పెద్ద పెద్ద జుట్లు ఉండవు, చాలా తక్కువ. హై స్కూల్కి వెళ్ళేంత వరకు పిల్లలు బాగా జుట్లు పెంచుతూ ఉంటారు ఇక్కడ. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ కాలేజ్కి రాగానే ట్రిమ్ అయిపోతుంది, అంత షార్ట్ హెయిర్స్ ఉంటాయి, క్లీన్ షేవ్ ఉంటుంది ఎక్కువ. నేను చెప్పేది ఏంటంటే మెజారిటీ ఉంటాయి. సో దాంతో మీకు ఒక క్లీన్ లుక్, ఒక ప్రొఫెషనల్ లుక్ వస్తుందన్నమాట. చాలా తక్కువ మాసిపోయిన గడ్డం వాడు కనిపిస్తుంటాడు మీకు. సో దయచేసి మీరు కూడా ఆ స్టాండర్డ్ ఫాలో చేయండి. జుట్లు తగ్గించడము, క్లీన్గా మెయింటైన్ చేసుకోవడము, ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకోవడము, అండ్ మైండింగ్ అవర్ ఓన్ బిజినెస్ అంటాం కదా, అదొకటి. అలానే ఏ కాలంలో వేసుకోవాల్సిన బట్ట ఆ కాలంలో వేసుకోవాలి. అది అమెరికన్ ఆర్ వెస్ట్రన్ కల్చర్లో ఉన్న ఒక పార్ట్. అది మనకి ఇండియాలో అంత మనం కీన్గా ఫాలో అవ్వం. ఎందుకంటే ఇక్కడ సమ్మర్లో షార్ట్ స్లీవ్స్, షార్ట్స్, లేదంటే లైట్ కాటన్ క్లాత్స్, ఇది కామన్. మరి వింటర్ వచ్చేటప్పటికి దాదాపు ప్రతి చోట కూడా ఒక ఫ్యాషన్ పెరేడ్ లాగా మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్లో కోఆర్డినేషన్, కలర్స్, షూస్లో డిఫరెంట్ సైజెస్ ఆఫ్ షూస్, బూట్స్, అట్లా ఏ సీజన్కి తగ్గట్టుగా ఆ సీజన్కి బట్టలు వేసుకోవడం అన్నది ఒకటి ఫ్యాషన్ అనుకోవచ్చు, ఇంకొకటి హెల్త్కి కూడా మంచిది అది. సో దానివల్ల మనము ఆ సొసైటీలో ఇంటిగ్రేట్ అయిపోతాం, మనం జెల్ అయిపోతాం. అలా కాకుండా నేను చిన్నప్పటి నుంచి ఇలానే ఉన్నా, నేను అది ఎందుకు వేసుకుంటా, నేను అలా ఎందుకు చేస్తా, నేను ఇలానే ఉంటా, ఇవి ఉన్నాయి కదా, వాటి వల్ల జరిగేది ఏంటంటే మనము స్టాండ్ అవుట్ అవుతాం. మనం ఒక నోటెడ్గా ఆడ్ మ్యాన్ అవుట్గా నిలబడిపోతాం. అది ఇంతకుముందు పెద్దగా ఎవరు పట్టించుకోలేదేమో, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో హేట్ అనేది పీపుల్ హ్యావ్ గాట్ ఎ లైసెన్స్ టు ఎక్స్ప్రెస్ దట్. మనం స్టాండ్ అవుట్ అయితే ఆటోమేటిక్గా అటెన్షన్ అట్రాక్ట్ చేస్తాం అన్నెసెసరీగా. అండ్ దట్ టు మరి ఇండియన్స్కి ఒక పేరు ఉంది ఇక్కడ ఏంటంటే మనము వీఆర్ ద రిచెస్ట్ మైనారిటీస్. we make the most money among all the minorities. సో దానివల్ల ఏంటంటే కొంత మనం వేసుకునే నగలు అవి కానీ కార్లు కానీ వీటి వల్ల కొంత జలసి ఉండొచ్చు.
కానీ ఈ విధంగా బట్టలు వేసుకొని మనం అందులో జల్ కాకుండా ఆ లోకల్ సొసైటీలో మనం స్టాండ్ అవుట్ అయినప్పుడు కానీ, లేకపోతే లౌడ్‌గా మాట్లాడడము, లౌడ్‌గా నవ్వులు నవ్వడాలు, ఇలాంటి వాటి వల్ల అన్నెసెసరీగా అటెన్షన్ డ్రా చేస్తాం. దయచేసి చేయకండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది ఏమాత్రం సేఫ్ కాదు. అది నా ప్రైమరీ అడ్వైస్ ఇప్పుడున్న వాతావరణాన్ని బట్టి. ఇంకా జాగ్రత్తలున్నాయి. ఒకటేమో ఇట్లా స్టాండ్ అవుట్ అవ్వడం అన్నది దానివల్ల మనం అటెన్షన్ డ్రా చేస్తాము. అన్నెసెసరీగా ఏ పిచ్చోడి చేతిలో ఏ రాయి ఉందో మనకి తెలియదు. అందులో ఇక్కడ పిచ్చోడి చేతిలో రాళ్ళు ఉండవు. ఇక్కడ పిచ్చోడి చేతిలో గన్ ఉంటుంది. సో ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. అట్లానే మనం ఏ ఏరియాస్ని అవాయిడ్ చేయాలి, అసలు అటు వెళ్ళకుండా ఉండాలి, ఏ బార్ అండ్ రెస్టారెంట్స్కి వెళ్ళకుండా ఉండాలి, ఏ టైంలో మనం బయటకు వెళ్ళకుండా ఉండాలి, బియాండ్ సర్టన్ టైమ్స్, డౌన్ టౌన్స్ జనరలీ నోటోరియస్, జనరలీ డార్క్ ఉండే ఏరియాస్, ఎనీ డార్క్ alley ఈజ్ అ ప్లేస్ టు అవాయిడ్, ఎస్పెషలీ ఈ టైంలో. సో అలాగా మనకి ప్రతి స్టేట్లో, సిటీలో, టౌన్స్లో మనకు ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలుసు మనకి వాట్ ఆర్ సమ్ ఆఫ్ ది అన్సేఫ్ ఆర్ అన్హైజీనిక్ ప్లేసెస్. వాటిని అవాయిడ్ చేసేసేయాలి. అదే ఇంకొకటేమో ఎంతగా అసలు 100% లైక్ దెర్ ఇస్ నో రూమ్ ఫర్ ఎనీ ఎక్స్క్యూజెస్ ఫర్ దట్, విచ్ ఈజ్ బీ లా అబాయిడింగ్. ఏ మాత్రం కూడా పొరపాటున కూడా తప్పులు చేయొద్దు. ఇంక్లూడింగ్ స్టూపిడ్ పార్కింగ్ ఉంటుంది. అది కక్కుర్తిపడి అన్ఆథరైజ్డ్ ప్లేస్లో పార్క్ చేయడం కానీ, $2 $3 మిగులుతుందనో, $10 మిగులుతుందనో, పెయిడ్ పార్కింగ్లో కాకుండా ఎక్కడో అన్ఆథరైజ్డ్ ప్లేస్లో పెట్టి, ఇట్ కెన్ లీడ్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ ఇష్యూస్. సో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇష్యూస్ లేకుండా, అందులో పడకుండా, మన వంతు మన పని ఏదో ఉందో మనం చూసుకుని స్కూలా, కాలేజా, ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళేసి వచ్చేయడం తప్ప అంతకంటే ఎక్కువ మనం ఏమీ చేయకూడదు. వచ్చే ఈ పరిస్థితి ఈ విధంగా నెక్స్ట్ నవంబర్ వరకు కంటిన్యూ అవుతుంది. జనరల్గా ఏంటంటే అమెరికాలో ఎలక్షన్స్ ఎవ్రీ 4 years వస్తాయి, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. కానీ ఎవ్రీ 2 yearsకి కంగ్రెషనల్ ఎలక్షన్స్ వస్తాయి. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ వచ్చిన ఎవరైతే పార్టీ వాళ్ళు గెలుస్తారో, కంగ్రెషనల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అంటే 2 years తర్వాత జనరలీ హిస్టారికలీ ఆల్ ద టైమ్ ఆ పార్టీ లూజ్ అయిపోతుంది కంట్రోల్. దాంతో ఎప్పుడైతే కంట్రోల్ లూజ్ అవుతుందో ఆ ప్రెసిడెంట్కి ఉన్న పట్టు తగ్గుతుంది. ఇప్పుడు ఆల్ 3 houses ఒకటే పార్టీ కంట్రోల్ చేస్తున్నాయి. 26 November తర్వాత ఆ కంట్రోల్ షిఫ్ట్ అయ్యే అవకాశం చాలా హైగా ఉంది. అప్పుడు రాబోతున్నప్పుడే బిహేవియర్స్ మారుతాయి. అది వచ్చిన తర్వాత మొత్తం ట్రాన్సిషన్ అయిపోతుంది. మరి అది వచ్చి ఇది సర్దుకునేటప్పటికి మళ్ళీ 2028 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్, వాటి క్యాంపెయినింగ్ మళ్ళీ అవన్నీ మొదలవుతాయి. కాబట్టి అక్కడి నుంచి టోన్ డౌన్ అవుతూ వస్తుంది. దయచేసి వచ్చే 18 months కేర్ఫుల్గా ఉండండి, ఎలాంటి ప్రాబ్లమ్స్లో ల్యాండ్ కాకండి, అండ్ ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ డ్రా చేయకండి. ఏ ఫామ్ ఫిలప్ చేసినా యాక్యురేట్గా, అప్ టు డేట్గా. అలానే ఈ మధ్యన H1లో కండిషన్స్ మారినాయి, వాటిని మీరు ఫాలో అవ్వండి. అలానే స్టూడెంట్స్ ఓన్లీ స్టూడెంట్గా మాత్రమే ఉండండి. ఆపర్చునిటీ దొరికి క్యాంపస్లో జాబ్ చేయగలిగితే జాబ్ కాదు, అసిస్టెంట్స్కి ఏమైనా మనకి ఆపర్చునిటీస్ వస్తే 20 hours చేసుకోండి. అది తప్ప బయటికి వెళ్ళి ఛాన్సెస్ తీసుకోకండి. అది ఏ స్టేట్ అయినా సరే. కొన్ని స్టేట్స్లో కొంత సడలింపు ఉంది అని చెప్పి మనం కొంచెం ఈజీగా తీసుకోవడం జరుగుతుంది కొన్ని చోట్ల. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే ఐస్ వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వాళ్ళ మీద ట్రెమెండస్ ప్రెషర్ పెడుతున్నారు. మినిమం 5,000 people per day అరెస్ట్ చేయాలి, పికప్ చేయాలి, జైళ్ళు నింపాలి. సో అందులో వాళ్ళకి లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్ వచ్చి అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో బీ వెరీ వెరీ కేర్ఫుల్ ఫర్ ద నెక్స్ట్ 18 months. ఓకేమా?